హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాస్పిటల్లో రాజ్ వాళ్ళ నాన్నగారిని, ఏంటి డాడీ మీరు చేసిన పని, అమ్మ ఏమైపోతుంది అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్నగారు, ఏం చేయమంటావురా, నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నేను తప్పు చేసిన వారిని ఎవరినైనా ప్రశ్నించే హక్కును కోల్పోయాను. ఎవరి ముఖం చూడలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు అంటారు. దానికి కావ్య, తప్పు చేసిన వారందరూ చనిపోతే ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు మామయ్య. నేను అలానే ఆలోచించి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏంటి? నేను తట్టుకొని నిలబడ్డాను. ఆ ధైర్యం కోల్పోకండి ప్లీజ్ అని చెప్తుంది. అంతలో రాజ్, మీరు రెస్ట్ తీసుకోండి డాడీ అని చెప్పి బయటకు వెళ్తారు. తర్వాత కావ్య వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది. తను కళ్ళు తెరుస్తుంది. మీకు ఏమి కాదు అత్తయ్య, ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. దానికి అపర్ణ, నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా అని అడుగుతుంది. అవును, మీకు ధైర్యం చెప్పే హక్కు అధికారం నాకు మాత్రమే ఉంది అని చెప్తుంది కావ్య. ఆ రోజు మ్యారేజ్ డే రోజు నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను. కానీ నేను మీలా అవ్వలేదు. ఎందుకంటే నాకు నా భర్త మీద ఉన్న నమ్మకం అలాంటిది. నాకు పెళ్ళై 1 year మాత్రమే అయింది. కానీ నేను మీ అబ్బాయి గురించి అంతా చదివాను. ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్తుంది. కానీ మీకు పెళ్ళై 25 ఏళ్ళు అయినా మీకు ఆ మాత్రం నమ్మకం మామయ్య గారి మీద లేదు అని అడుగుతుంది. దానికి అపర్ణ, నాకు ఎవరు చెప్పినా నమ్మేదాన్ని కాదు కావ్య. అది ఆయనే చెప్పారు. ఆ బిడ్డకి తండ్రి నేను అని చెప్పారు. నమ్మక ఏం చేయమంటావు అని అడుగుతుంది. లేదత్తయ్య, మామయ్య మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు కూడా. మామయ్య గారు మోసపోయారు. ఆ నిజం బయట పెట్టే వరకు కాస్త వెయిట్ చేయండి అని చెప్తుంది. దానికి అపర్ణ, లేదు నేను నమ్మను అని చెప్పి తను నిద్రలోకి వెళ్ళిపోతుంది. తరువాత కావ్య వెళ్ళిపోతుంది. అంతలో ఇంటి దగ్గర రుద్రాని, రాహుల్ ఇద్దరు మన పేర్లు బయటపడలేదు అని అనుకుంటూ ఉంటారు. రాహుల్ రుద్రానితో, అంత హార్ట్ అటాక్ వచ్చిన అత్తయ్య చనిపోలేదేంటి మమ్మీ, నీ అత్తయ్య గట్టి పిండం మమ్మీ అని చెప్పి అంటూ ఉంటారు. పాపం రాహుల్, అలా అనుకు, మా వదిన గురించి అలా అనుకురా. మా వదిన మంచిది. ఇటు చూస్తే మా మా అన్నయ్య పిచ్చి మాలోకం. నువ్వు అలా అనుకురా అని చెప్పి తరువాత, సరేలే, కొడుకు కంటే ఏది ఎక్కువ కాదు, చిన్నగా పంపిద్దాం మా వదినను. ఇంటికి వచ్చిన వదినను మరలా స్ట్రోక్ తెప్పించి చిన్నగా సాగనంపుతాను. నువ్వు ఆఫీసులో చూసుకో అని చెప్తుంది. ఇంతలో హాస్పిటల్లో రాజ్ కావ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు వచ్చి, ఏమ్మా మీ అత్తకి ఏం మందు ఇచ్చావు అని కావ్యని అడుగుతుంది. దానికి రాజ్, ఏమైంది డాక్టర్ గారు అనగానే, కావ్య మీ మమ్మీతో నైట్ అంతా చాలాసేపు మాట్లాడింది. తన వల్ల మా మందుల కంటే ఎక్కువ తన ప్రభావం తన మీద పడి తను మామూలు మనిషి అయ్యింది. నేను ఇంకా నర్సుని ఇంటికి పంపించాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. కావ్య సరిపోతుంది. తనను చిన్నపిల్లలా చూడండి జాగ్రత్తగా అని చెప్తుంది. దానికి రాజ్, థ్యాంక్ యూ డాక్టర్ గారు అంటారు. దానికి డాక్టర్ గారు, అది మీ మిస్సెస్కి చెప్పండి, నాకు కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత అప్పు ఇంటి దగ్గర బాధగా కూర్చొని ఉంటుంది. అంతలో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఊరు నుండి వచ్చి, ఏంటే అలా ఉన్నావు అని అడుగుతారు. నేను కావ్య అక్క గురించి ఆలోచిస్తున్నానమ్మా అని జరిగిందంతా చెప్తుంది. వెంటనే కావ్య అమ్మ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. దేవుడికి నా కూతురంటే చాలా చిన్న చూపు, ఏంటో దాని తలరాత అని అంటుంటుంది. అంతలో అపర్ణని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తారు. తర్వాత రాజు, ఎవరు ఏమి గొడవలు పెట్టకుండా సైలెంట్గా ఉండండి, ఏమీ మాట్లాడవద్దు అని అంటారు. దానికి రుద్రాని, అసలు మాయ ఎవరు? రేపు ఎప్పుడైనా వచ్చి నేను రెండో భార్యగా ఉంటాను అంటే వదినకు ఈ వయసులో సవతి పోరు అవసరమా? అది కూడా తేల్చండి అంటుంది. దానికి అందరూ రుద్రాణిని, నువ్వు మనిషివేనా? నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా, బుద్ధుందా అని చెప్పి అమ్మమ్మ గారు అందరూ తిడతారు. తరువాత రాజు కళ్యాణ్తో, కాశీకి ఒక టికెట్ బుక్ చేయి కళ్యాణ్ అంటాడు. ఎవరికన్నయ్యా అని అడగగానే కళ్యాణ్కి రాజ్ చెప్తాడు, ఇంకెవరికి, రుద్రాణి అత్తకి. 3 months ఇంట్లో లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. అంతలో కళ్యాణ్, ఎందుకన్నయ్యా, మన ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడైతే సర్వెంట్లు కూడా లేరు, అంతా అత్తే చేసుకుంటూ అక్కడే ఉంటుందిలే, అక్కడ దింపుతాము అంటాడు. దానికి స్వప్న, ఎందుకు పనివాళ్ళు, నా మొగుడు రాహుల్ ఉన్నాడుగా, ఇద్దరూ ఉంటారు, మీరు తిండి పెడుతుంటే ఇద్దరు బాగా బలిసి కొట్టుకుంటున్నారు అని చెప్తుంది. అందరూ తనని బయటికి ఎలా పంపాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ రుద్రాని, నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్ళాలి,
తప్పు చేసింది అన్నయ్య, నేను కాదు కదా, అందరూ ఆయన్ని వదిలేసి నన్ను పట్టుకుంటున్నారు అనగానే కావ్య రుద్రాణిని అరుస్తుంది. అంతలో సీరియల్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాము. కావ్య రుద్రాణి జగడాన్ని రేపు చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.